అందరికీ ఆరోగ్యం ప్రేక్షకులకి నమస్కారం. ఆసనాలతో అందరికీ ఆరోగ్యం. కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు స్ట్రెస్‌ను తొలగిస్తాయి. కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆసనాలు కొన్ని రుగ్మతలను తొలగిస్తాయి. ఈ రకంగా మన ఆరోగ్యాన్ని ఆదా చేసుకోవడం కోసం ఈ ఆసనాలు ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి ప్రతిరోజు ఒక గంట సమయం ఒక 8 ఆసనాలు వేయడం అంటే మన శరీరంలో ఉండేటటువంటి ఆంతరంగిక అవయవాలకి శక్తిని చేకూర్చడమే. ఎక్కువ కాలం అవి సంపూర్ణంగా ఆరోగ్యవంతంగా పనిచేయడానికి కావలసినటువంటి శక్తిని ఈ ఆసనాలు అందజేస్తూ ఉంటాయి. సో అందులో భాగంగా ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం పాదహస్త ఆసనం. ఈ ఆసనం నిలబడి స్థితి నుంచి చేస్తూ ఉంటాం. ఈ ఆసనం డిప్రెషను, యాంగ్జైటీసు, ఇంకా మనకి స్ట్రెస్ లెవెల్స్ ఇవన్నీ తొలగించడానికి ఈ ఆసనం చాలా అద్భుతంగా పనిచేస్తూ ఉంటుంది. అదేవిధంగా వెన్ను కండరాలకి మీద ప్రభావం కలుగజేస్తూ ఉంటుంది. ఈ ఆసనం నిలబడి స్థితి నుంచి చేసేటటువంటి ఆసనం. ఇప్పుడు ఆ పాదహస్తాసనం ఏ విధంగా చేయాలో చేసి చూద్దాం. దండాసనం స్థితిలో నిలబడిన తర్వాత పాదాలు రెండు జతలో ఉంటాయి. శరీరం భాగాలకి ఇరుపక్కల రెండు అరిచేతులు తాకుతున్న విధంగా ఉంచుకోవాలి. బ్యాక్ స్ట్రైట్గా ఉంటుంది. ఈ స్థితిలో రెండు పాదాలని ఒక 2-3-4 ఇంచెస్ వెడంగలుగా ఉంచుకొని ఇప్పుడు రెండు చేతుల్ని నిదానంగా శ్వాసను తీసుకుంటూ పైకి రేజ్ చేయాలి. ఇప్పుడు పూర్తిగా శ్వాసను నిదానంగా విడిచిపెడుతూ నిదానంగా ముందుకు వంగాలి. ముందుకు వంగుతూ రెండు హస్తాలతో పాదాలని తాకించే విధంగా ఉంచాలి. తల భాగం లోపలికి ఉంటుంది. ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు నిదానంగా హస్తాలను పాదాల నుంచి వేరు చేసి నిదానంగా శ్వాసను తీసుకుంటూ హస్తాలను రేజ్ చేసి శ్వాసను విడిచిపెడుతూ హస్తాలను యథాస్థితికి తీసుకొని రావాలి. మరొక్కసారి చేద్దాం. శ్వాసను నిదానంగా తీసుకుంటూ హ్యాండ్స్ రేజ్ చేయాలి. ఇప్పుడు నిదానంగా శ్వాసను విడిచిపెడుతూ ముందుకు వంగి రెండు హస్తాలు పాదాలకు టచ్ చేసి ఆసన స్థితిలో స్థిరంగా ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఇప్పుడు హస్తాలను పాదాల నుంచి వేరు చేసి శ్వాసను తీసుకుంటూ నిదానంగా పైకి లేచి శ్వాసను విడిచిపెడుతూ హస్తాలను నిదానంగా యథాస్థానానికి తీసుకొని రావాలి. చూసారు కదండి, పాదహస్త ఆసనం. హస్తాలతో పాదాలను పట్టుకోగలిగితే శారీరక ఫిట్నెస్ కరెక్ట్గా ఉన్నట్టు. ఇది వెన్ను నరాలన్నిటి కూడా చక్కటి ఫ్లెక్సిబిలిటీని తీసుకొస్తుంది. వెన్నెముక నాడులన్నిటి కూడా బలాన్ని చేకూరుస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇది స్ట్రెస్ని, టెన్షన్ని, డిప్రెషన్ తొలగించడానికి ఈ ఆసనం అద్భుతంగా ఉపయోగపడుతూ ఉంటుంది. అదేవిధంగా పొట్ట కండరాలకి చక్కటి వ్యాయామం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా వెన్ను కండరాలకి, మెడ కండరాలకి, భుజాల కండరాలకి, హిప్పు భాగం నుంచి ఈ కాళ్ళ దగ్గర నుంచి మెడ వరక ఉండేటటువంటి నరాలన్నింటినీ కూడా ఈ ఆసనంలో పూర్తిగా సాగదీయడం ద్వారా ఏమవుతుందంటే ఆయా నరాలన్నీ కూడా ఎనర్జైజింగ్ అయ్యి యాక్టివేట్ అయ్యి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మరి బ్లడ్ సర్క్యులేషన్ బ్రెయిన్కి కూడా బాగా జరిగి డిప్రెషన్ ఇట్లాంటి వాళ్ళని తొలగించడంలో మరి ఈ పాదహస్తాసనం ఎంత అద్భుతంగానూ పనిచేస్తూ ఉంటుంది. కాబట్టి ఇది చిన్నప్పటి నుంచి చక్కగా ప్రతిరోజు చేస్తూ ఉంటే ఎంత వయసు వచ్చినప్పుడు కూడా అదే విధంగా వంగలుగుతూ ఉంటారు. ఇప్పుడు మీరు ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఇందులో 50% కూడా మనం టచ్ చేయలేము. ఎందుకు అంటే శరీరం స్టిఫ్ అయిపోతూ ఉన్నది. కానీ ఇది ప్రతిరోజు ఈ రెండు చేతులతో పాదాలను పట్టుకునేటువంటి వ్యాయామం చేస్తే చాలు మనకి ఎన్నో రకాలైనటువంటి ఉపయోగాలు ఉంటాయి. ఒక 2 నెలల తర్వాత సులభంగా హస్తాలని పాదాలను తాకించగలుగుతూ ఉంటాం. అంటే పొట్ట తగ్గడం, వెన్ను నరాలన్నీ కూడా చక్కగా సాగదీయబడడం, బాడీలో ఫ్లెక్సిబిలిటీ రావడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది. చూసారు కదండి, మరి ఈ పాదహస్తాసనం చేసి అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం. నమస్కారం.